హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ మేస్త్రి. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు నాది బండి ఉంది కదా, దానికి ఇప్పుడు కొద్దిగా మోడిఫికేషన్ చేయించాను. ఎల్ఈడి లైట్లు అవన్నీ చూపిస్తా చూడండి. మొత్తం ఇక నెంబర్ ప్లేట్లు కూడా అన్నీ ఫిట్ చేయించాను ఈ పద్య మొత్తం బండికి. ఫ్రెండ్స్ అంతా బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ కూడా నెంబర్ ప్లేట్లు మాత్రం ఏ క్లాస్లో ఉన్నాయన్నమాట. డబల్ లేయర్ వచ్చి బాగా ఆర్ అనే బ్రాండ్ కానీ అంతా బాగా అక్షరాలు కానీ పేరు కానీ అన్నీ పైకి వచ్చి ఉంటాయి. అవి లోన మధ్యలో గ్లాస్ అంటే గ్లాస్ మీద ఒక మళ్ళీ పైకి వచ్చి ఉంటాయి నెంబర్లన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇక నేను ఇప్పుడు ఈ బండికి మోడిఫికేషన్ వచ్చేసి ఇగో మిర్రర్, ఎల్ఈడి మిర్రర్లు చూడండి ఎట్లా కావాలన్నా తిరుగుద్ది. ఇది ఒకటి మోడిఫికేషన్ చేయించింది చూడండి మిర్రర్ వద్ద. ఇది డిస్ప్లే మీద గ్లాస్ వేయించాను చూడండి. అది ఎల్ఈడి డిస్ప్లే అయితే వైట్ కలర్లో ఉంటుంది, నేను బ్లూ గ్లాస్ వేయించాను అనమాట. మనకి ఎప్పుడైనా సరే మీటర్ మీద గీట్లు పడకుండా పగిలిపోకుండా గ్లాసు. చూడండి ఆ గ్లాస్ ఒకటి, ఈ మిర్రర్లు, ఇక హ్యాండ్లు సైడ్ ఈ క్లిప్స్, హ్యాండ్లకి సైడ్ క్లిప్స్, హ్యాండ్ సైడ్ క్లిప్స్, నెంబర్ ప్లేటు, మిర్రరు ప్లస్ బ్రేక్కి బ్యాక్ సైడు బ్రేక్ లైట్ అని వేయించాను. గీత బ్రేక్లో నొప్పమ్మ, ఇటు సైడ్ ఉంది చూడు నైట్ కూడా అట్లా బాగా అవపడుతుంటాయి అన్నమాట బండికి. బ్రేక్ లైట్స్ రెండు సిగ్నల్ లైట్ల దగ్గరే రెండు వేయించాను చూడండి. అట్లా ఉంటాయి. మనం నైట్ పూట ఎంత లాంగ్లో ఉన్నా వెనకొచ్చే వాళ్ళకి బాగా క్లారిటీగా మన బండి బాగా అవపడుతుంటుంది అనమాట. అదే కదా సిగ్నల్ ఆ స్విచ్ చేసి స్విచ్ అయ్యి అలా సిగ్నల్లోకి సిగ్నల్ అది ఇటను చూడండి. సిగ్నల్ అట్నే వచ్చిందా వదులు చూడండి. ఇప్పుడు బ్రేక్ నొక్కు, చిన్న నొక్కు, గట్టింది ఒక్కాకు కొద్దిగా నొక్కు టంచు చూడండి ఫ్రెండ్స్. 4 సిగ్నల్ క్లిప్ ఒకటి, బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్లు. నైట్ పూట అయితే ఇంకా ఏ క్లాస్కి ఉంటుంది అన్నమాట. ఇది పగులు కాబట్టి ఎట్లా ఉన్నది, నైట్ మాత్రం ఏ క్లాస్కి ఉంటుంది. నెంబర్ ప్లేటు అండి. ఇట్లా మోడిఫికేషన్ చేయించి బండి అంతా నీట్గా వాటర్ సర్వీసింగ్ చేయించాను. 4 సిగ్నల్ వెలుగుతాయి. పార్కింగ్ చూడండి, ఎక్కడైనా పార్కింగ్ పెట్టినా 4 సిగ్నల్ వెలుగుతాయి. మిర్రర్ కూడా ఎల్ఈడి లైటు. అదిగా నైట్ పూట అయితే ఫుల్ కాంతి వస్తుంది. ఇది బాగా నెట్ట మధ్యాహ్నం, అందుకని కాంతి ఎక్కువ అవపట్టలేదు. నైట్ అయితే మాత్రం ఫుల్ లైటింగ్ బాగుంటుంది అనమాట. చూడండి మిర్రర్ కూడా ఎల్ఈడి లైట్లు ఉన్నాయి. మిర్రర్ లైట్లు, సిగ్నల్ లైట్లు అన్నీ ఆన్ అవుతాయి అన్నమాట. మనం స్విచ్ సపరేట్గా పెట్టాను అనమాట. అది అవసరమైనప్పుడే యూజ్ చేసుకోవడానికి సపరేట్ స్విచ్ ఇచ్చుకున్నాను. డైరెక్ట్గా బ్యాటరీలో కలెక్షన్ లేకుండా మనకు అత్యవసరానికి వాడేయడానికి సపరేట్ స్విచ్ పెట్టుకున్నాను అనమాట. చూడండి ఇది మొత్తం ఎల్ఈడి బ్రేక్ లైట్స్, మిర్రర్స్, టెంపరీ గ్లాసు, డిస్ప్లేకి అన్నీ. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీ బండ్లకు ఎవరైనా ఇలా చేయించుకోవాలనుకుంటే మీకు ఇదే మోడల్ కానీ నెంబర్ ప్లేట్లు కానీ ఈ మిర్రర్స్ కానీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఏది ఎంత రేట్ అయింది, మొత్తం ఎంత అమౌంట్ అయినది మొత్తం డీటెయిల్ చెప్తాను. ఈ మిర్రర్ కాస్ట్ కానీ ఎల్ఈడి మిర్రర్లు ఇక మామూలుగా ఎట్లా పెట్టుకోవచ్చు. ఎల్ఈడి మిర్రర్లు అయ్యి వాటి కాస్టు. ఈ గత బ్రేక్ నొక్కుదు అమ్మా,
ఎల్ఈడి మిర్రర్ కాస్ట్, ఇగో బ్రేక్ లైట్స్ కాస్ట్, బ్రేక్ లైట్స్ అట్లా ఉంటాయి. బ్యాక్ సైడ్ బాగా నక్షత్రాల తిరుగుతూ ఉంటాయి అన్నమాట. 4 ఇండికేటర్లు 6 ఒకేసారి 4 ఇండికేటర్లు వెలుగుతాయి అనమాట. ఆ స్విచ్ చూడండి, అవి ఆ నెంబర్ ప్లేటు, ఇవి మోడిఫికేషన్ చేయించాను. ఇట్లా మీ బండికి ఎవరైనా చేయించుకోవాలనో ఇట్లా ఇదే టైప్గా నెంబర్ ప్లేట్లు కానీ లైట్ సెట్టింగ్ కానీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు లైట్ సిస్టమ్ అనేది మాత్రం బండికి మాత్రం ఎక్కడ వైర్ కటింగ్ లేకుండా చేయించాను అనమాట. మామూలుగా మా అందరూ కటింగ్లు చేయించి వైరింగ్ ఫిట్ చేస్తుంటారు, కానీ నేను కటింగ్ లేకుండా వైరు మోడిఫికేషన్ చేయించాను అనమాట. మీకు ఎవరైనా అట్లా వైర్ కటింగ్ లేకుండా మోడిఫికేషన్ ఏం లైట్ సిస్టమ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నీకు వాళ్ళ ఫుల్ అడ్రస్, వాళ్ళ నేమ్, వాళ్ళ ఫోన్ నెంబర్ మొత్తం అన్నీ సెండ్ చేస్తాను. మీకు ఇలా కావాలా, ఇలా నచ్చింది అనుకుంటే, మీరు చేయించుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను అన్నీ చెప్తాను డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి.